అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేడి వేడి వంటలు. ఈరోజు మనం చేయబోతున్నది ఎంతో రుచిగా చాలామంది ఇష్టపడే నేతి బొబ్బట్లు. ఈ బొబ్బట్లు ప్రత్యేకంగా పండగలకి, స్పెషల్ అకేషన్స్కి చేయాలి అని అనిపించే రుచితో ఉంటాయి. ఈ బొబ్బట్లు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే విధంగా ఉంటాయి. ఇంకా మనం నోటిలో కరిగిపోయే నేతి బొబ్బట్లు తయారీలోకి వెళ్ళిపోదాము. ఈ నేతి బొబ్బట్లు తయారు చేసుకోవడానికి ముందుగా 2 కప్పులు మైదా తీసుకొని అందులో 1 స్పూన్ పంచదార వేసుకొని, పావు స్పూను ఉప్పు వేసుకుని 2 స్పూన్ల నూనె వేసి కలిపి కొంచెం కొంచెంగా నీళ్లు పోసి మెత్తగా వేళ్ళకు అంటుకునేలా కలపాలి. ఆ ముద్దలో నూనె వేసి 2 గంటలు నానబెట్టాలి. ఎంత నానితే అంత మృదువుగా బొబ్బట్లు వస్తాయి. ఇప్పుడు నేతి బొబ్బట్ల పూర్ణం తయారు చేయడానికి ఒక బౌల్లో 1 గ్లాసు పచ్చిశనగపప్పు శుభ్రంగా కడిగి 1 గ్లాసు నీళ్లతో 1 గంట నానబెట్టి కుక్కర్లో వేసి 3 విజిల్స్ వరకు ఉడకనివ్వాలి. నీళ్లు లేకుండా మిక్సీలో వేసి ఈ విధంగా వచ్చేటట్లు గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో పప్పు వేసామో అదే గ్లాసుతో మెత్తగా చేసిన బెల్లం మరియు నీళ్లు పోసుకొని లో ఫ్లేమ్ మీద కరగనివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత 1.5 స్పూను యాలకుల పొడి, 1 స్పూను నెయ్యి వేసి కలపాలి. ఈ 2 పదార్థాలు బెల్లం వాటర్లో కలిసేటట్లు తిప్పాలి. ఇప్పుడు బెల్లం పాకంలో గ్రైండ్ చేసిన శనగపప్పు వేసి కలిసే వరకు కలపాలి. ఈ మిశ్రమం 5 లేదా 10 నిమిషాల వరకు గట్టిగా పూర్ణంలా అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. చల్లారిన తరువాత ఇంకా గట్టిపడుతుంది. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత చిన్న ఉండల్లా చుట్టుకోవాలి. సైజు అనేది మనకు నచ్చిన విధంగా చేసుకోవాలి. నానబెట్టిన పిండిని 2 నిమిషాలు కలిపి మీకు నచ్చిన సైజులో రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ మీద నూనె అప్లై చేసి పిండి ముద్దను ఒత్తి పూర్ణం మధ్యలో పెట్టి బొబ్బట్ల ఆకారంలో రౌండ్గా వచ్చే వరకు ఒత్తుతూ ఉండాలి. నెక్స్ట్ పాను వేడి ఎక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసి ఒత్తుకున్న బొబ్బట్టు పాను మీద వేయాలి. ఈ బొబ్బట్టు 2 వైపుల నెయ్యి అప్లై చేస్తూ తిప్పుతూ దోరగా కాల్చుకోవాలి. బొబ్బట్లు కాలిన సమయంలో ఫ్లేమ్ మీడియంగా ఉంటే నేతి బొబ్బట్లు మంచి రంగులో మనకు నచ్చిన విధంగా వస్తుంది. ఇప్పుడు వేడి ఎంతో మృదువుగా ఉండే నేతి బొబ్బట్లు తయారయ్యాయి. వీటి మీద కొంచెం నెయ్యి వేసుకుంటే గుమగుమలాడతాయి. ఇలా మన నెయ్యి బొబ్బట్లు రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన సాంప్రదాయ వంటలు తెలుసుకోవడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వంటకంతో. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్, హ్యాపీ ఈటింగ్. ధన్యవాదాలు.